అందరికీ నమస్కారం. ఎట్లున్నారో? నేను మీ ఈరమ్మ. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. ఏంది నరేష్ అన్న గిట్లొచ్చినావు? ఏం లేవిరమ్మా, ఒక పరిశాన్ వచ్చి పడింది నాకు. ఏంది నీ పరిశాను? నేను కార్ నడపాలనుకుంటుంటి, నేను అబద్ధాలు మాట్లాడేటోని, నేను మందు తాగేటోని, నేను ఇక అక్కడ లండన్ పోయేటోని, నేను మా ఊరికి పోయేటోని, నేను ఇక ఏదేదో చేసేటోని. అది దానికి ఇంగ్లీష్ లో ఏమంటారో అర్థం కాకొచ్చింది వీరమ్మ. ఒకప్పుడు అతను ఒక పని చేసేదాన్ని నేను చేసేటోని అనడానికి ఎట్లా అర్థమైతలేదంటే అన్న ఇతనికి అదేందో చెప్పు జరా. నరేష్, అర్థమైంది నీ ప్రాబ్లం ఏంటో. గతంలో ఒక అలవాటు ఉండి ఇప్పుడు లేదు. నేను సినిమాలు చూసేటోని, సిగరెట్లు తాగేటోని, కాఫీ తాగేటోని, కళ్ళు తాగేటోని, ఇదే కదా. అంటే ఇలా గతంలో ఒక అలవాటు ఉండి ఇప్పుడు లేదు అని చెప్పేటప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ పేరు యూజ్డ్ టు. ఏమిటో యూజ్డ్ టు అంటే ఒకప్పుడు ఉండే అలవాటు నాకు ఇప్పుడు లేదు అని చెప్పేటప్పుడు సబ్జెక్ట్ వెంటనే యూజ్డ్ టు వాడి వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. నేను సినిమాలు చూసేవాడిని. నేను అంటాయి కదా, ఐ యూజ్డ్ టు వాచ్ మూవీస్ అన్నారు. ఆమె సినిమాలు చూసేది. షీ యూజ్డ్ టు వాచ్ మూవీస్ అన్నారు. అతడు సినిమాలు చూసేవాడు అంటే ఇప్పుడు చూడట్లేదు. అంటే ఒకప్పుడు ఉండే అలవాటు ఇప్పుడు లేదు అని చెప్పేటప్పుడే ఈ యూజ్ టు వస్తుంది. హీ యూజ్ టు వాచ్ మూవీస్, దే యూజ్ టు వాచ్ మూవీస్ అన్నారు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. నేను అబద్ధాలు చెప్పేటోడిని. నేను అంటాయి కదా, ఐ యూజ్డ్ టు టెల్ లైస్ అనాలి. చెప్పండి. నేను అబద్ధాలు చెప్పేటోడిని. ఐ యూజ్డ్ టు టెల్ లైస్. ఆమె అబద్ధాలు చెప్పేది. షీ యూజ్డ్ టు టెల్ లైస్. వారు అబద్ధాలు చెప్పేటోళ్ళు. హి యూజ్డ్ టు టెల్ లైస్. వారు అంటే దే అనాలి. దే యూజ్డ్ టు టెల్ లైస్. ఇలా గతంలో ఉండే అలవాట్లు నాకు ఇప్పుడు లేవు. ఒకప్పుడు చేస్తాను కానీ ఇప్పుడు చేయట్లేదు అని చెప్పేటప్పుడు యూజ్ టు వాడాలి. వర్బ్ యొక్క మొదటి పని వాడాలి యూజ్ టు తర్వాత. అర్థమైందా? రైట్. ఇక చూసిరు కదా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు. ఇటువంటి మరిన్ని మస్తు ముచ్చట్ల కోసం చూస్తూనే ఉంటుండ్రి ఆంగ్లేయ.